అసెంబ్లీలో నా పరువు ఎక్కడ తీస్తాడో, రేవంత్ రెడ్డి నా ఇజ్జత్ మొత్తం ఎక్కడ తీస్తాడో అని అసెంబ్లీకి రాకుండా భయపడుతున్నాడు. రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్కు చిచ్చు పడతా ఉంది. వాస్తవం చెప్పాలంటే చిచ్చు లిటరల్గా చిచ్చు పడతా ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు పోవాలి. ఎందుకు రేవంత్ రెడ్డికి భయపడుతున్నావా? రేవంత్ రెడ్డి నిన్ను ఇజ్జత్ ఇస్తాడు, నీ ఇజ్జత్ మానవ లజ్జ ఇస్తాడని చెప్పేసి భయపడుతున్నావా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోవాలి. రేవంత్ రెడ్డి భయపడకపోతే పోవాలి. ప్రజలకు దూరంగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ఈ మధ్య కోరుకొని పార్టీ మీటింగ్లో హాజరయ్యారు. ప్రతిపక్ష లీడర్ హోదాలో ప్రజలకు వెళ్లేందుకు కృష్ణా జలాల అంశాన్ని అస్త్రంగా చేసుకొని భావించారు. అందుకు నల్గొండ సభావేదికగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటానికి రెడీ అయ్యారట. కానీ ఈ లోపే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఎరుకన పెట్టేందుకు బీఆర్ఎస్ హయాంలో కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఎలాంటి చర్యలు జరిగాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించింది. నాటి ప్రభుత్వ వైఫల్యాల వల్లే ప్రాజెక్టులు కేఆర్ఎంపీకి అప్పగించే ప్రక్రియకు నాంది పడిందని సాక్ష్యాలతో సహా వివరించింది. కానీ తమ ప్రభుత్వం ప్రాజెక్టులు కేఆర్ఎంపీ అప్పగించాలని తీర్మానం చేసింది. కృష్ణా జిల్లా అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో కేసీఆర్ సభకు వచ్చి చర్చలో పాల్గొని ఉంటే బాగుండేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఇంటర్నల్ మీటింగ్ లో అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లో ఎండగట్టే ఛాన్స్ వచ్చినప్పుడు సభకు దూరంగా ఉండడం వల్ల విమర్శల పాలయ్యమని ఆవేదన చెందారు. కాంగ్రెస్ తప్పిదాలను ఎండగట్టేందుకు సభలో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నామని పెదవిరుస్తున్నారు. అయితే అసెంబ్లీ తీర్మానం తర్వాత నల్గొండ సభ వేదికగా ఏం చెప్పినా మైలేజ్ రాదని దక్షిణ తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో ఇట్లా మనోని కేసీఆర్ యొక్క అసలు వాస్తవంగా కేసీఆర్ అపరచారకుడు అంటారు కదా. అసలు పనికిమాల ఏదో పనికిమాల ప్లాన్లు వేసేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ మాత్రమే. నేను చెప్తాను కదా, సీఎం సీట్లో కుక్కను కూర్చుండబెట్టినా కేసీఆర్ కంటే అద్భుతంగా వాలిస్తుంది. గాడిదను కూర్చుండబెట్టినా కేసీఆర్ కంటే అద్భుతంగా వాలిస్తుంది. కేసీఆర్ కంటే అద్భుతంగా వ్యూహాలు వండుతుంది. అంత అసలు దున్నపోతు కంటే గాడిద కంటే కుక్కల కంటే కేసీఆర్ పెద్ద వీళ్ళనే ఈ గాడిదలు కుక్క దున్నపోతులు కేసీఆర్ కంటే వాస్తవం చెప్పాలంటే అవి మంచిగా పరిపాలిస్తాయి. అది అట్లా కేసీఆర్ మొత్తానికైతే అందరూ కూడా ఏదో రాజకీయ పితామహుడు అది ఇది అనుకుంటారు కదా. ఏమి లేదు, అంతా ఉత్తమ ముచ్చట్లు, బ్రోకర్ ముచ్చట్లు తప్ప ఏవి చెప్పడు. అన్ని దొంగ మాటలు, లంగ మాటలు, లఫంగ మాటలు తప్ప, లుచ్చ మాటలు తప్ప ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే మాటలు ఒక్కడు కూడా చెప్పడు. అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలు చెప్పుడే. ఆ జీవితం అంతా అబద్ధాలే. ఆ అబద్ధాలతో పుట్టి అబద్ధాలతో మందవుతున్నట్టున్నాడు. ఆ కొత్త బ్రాండ్ దొరికింది, అబద్ధాల బ్రాండ్ ఏమైనా దొరికిందేమో అన్ని తాగుతా ఉన్నాడు. ఆ తాగి మొత్తం ప్రజలకు వచ్చి ఆ మత్తులో అబద్ధాలు చెప్పి పబ్బం కట్టుకునేటువంటి దొంగ కేసీఆర్.